ఇదివరకు సినిమాలని చూసి ట్రెండ్ సెట్టర్లు, హీరోలు ట్రెండ్ సెట్టర్లు. చిరంజీవి డ్యాన్సు, చిరంజీవి స్టెప్పు, చిరంజీవి డైలాగు, చిరంజీవి కళ్ళజోడు పెట్టుకునేటువంటి తీరు, రజనీకాంత్ది స్టైలు, ఇట్లాగా వాళ్ళు ట్రెండ్ సెట్టర్స్. వాటిని చూసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అది ఫాలో అవుతుండేవాళ్ళు. ఇప్పుడు రూట్ మారిపోయింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన వాటిని తాము ఫాలో అవ్వడం ప్రారంభించినటువంటి పరిస్థితికి హీరోలు వచ్చారా? ఆ మధ్యన చిరంజీవితో బిగిన్ అయినటువంటి ఇప్పుడు కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మహేష్ బాబు ఆ లైన్లోకి వచ్చాడు. చిరంజీవి గాడ్ ఫాదర్లో కేసీపీడి ప్రొజెక్ట్ చేసుకొస్తే, రవితేజ క్రాక్ సినిమాలో దుర్గారావు సాంగ్ని, వినరో భాగ్యం విష్ణు కథలో అగ్గిపెట్టే మచ్చ డైలాగుని వాడేస్తే ఇప్పుడు మరొక ఫేమస్ డైలాగ్ పాట రూపంలో వెండితెర మీద కనబడుతుంది. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని గుంటూరు కారం సినిమాలో ఏదైతే కుర్చీ మడత పెట్టి అన్నటువంటి దాన్ని ఏకంగా పాటగా మార్చి మరి వాడటం, వాస్తవంగా అది ఒక బూతు పదానికి వాడినటువంటి దాన్ని తీసుకొచ్చి ఆ రచయిత ఎవరో అహ్మదో ఎవరోనట ఆయనకు ఒక 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చారట. ఇచ్చేసి అది పెట్టుకుని చివరికి ఇది ఈవెన్ మహేష్ బాబు వీరాభిమానులు కూడా తప్పుపడుతున్నటువంటి కుర్చీ మడత పెట్టి అనేటువంటిది బూతు పదం వాడేటటువంటి డైలాగ్ సందర్భంగా వాడిన దాన్ని తీసుకొచ్చేసి దాన్ని పాటగా ఆ మధ్యన అది పాటగా పెడుతున్నారని ప్రచారంలోకి వచ్చినప్పుడు నెటిజన్లే 100కి 90% మంది తప్పుపట్టారు. ఇప్పుడు దాన్నే చివరికి ప్రోమోగా విడుదల చేయడం అంటే మహేష్ బాబుని కూడా దిగజారుస్తున్నారా, లేకపోతే మహేష్ బాబుని ఎదిగేలా చేశారో అర్థం కాని పరిస్థితి.